ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి కూతురికి ముసుగు ఎందుకు వేసుకొచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు. నానా పెళ్లి కూతురేంటి అలా ముసుగేసుకుంది? ఏమోరా నాకు అర్థం కావట్లేదు. బావా, మొహంలో మరీ అంత ఆనందం కనిపిస్తే అసలు విషయం బయటపడుద్ది. కొంచెం సీరియస్గా ఉండు. రఘురామ్ గారు మొత్తానికి తండ్రి స్థానంలో నిలబడి మేనర్ నుండి ఓ ఇంటివాణ్ణి చేస్తున్నారు. వాణ్ణి నా అల్లుడిగా ఎప్పుడూ చూడలేదు. మా బిడ్డగానే పెంచుకున్నాం. వాడి పెళ్లి చేస్తుంటే నా కొడుక్కే పెళ్లి చేస్తున్నట్టుంది. చాలా సంతోషం అండి. సీను ఏంటి అంత హ్యాపీగా ఉన్నాడో? పక్కనున్నది చారు అయితే ఆద్య లేదని బాధలో ఉండాల్సిన సీను అంత ఆనందంగా ఉన్నాడేంటి? బావా, పిన్నికి అనుమానం వచ్చింది. ముందు ఆ మొహంలో నవ్వు మాయం చేయి. పుదీనా 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 ఏంటి? ఆద్యతో పెళ్లి జరగట్లేదనే బాధ లేకుండా నీ కొడుకేంటి ముసిముసిగా నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు? ఆనందంగా ఉన్నాడా? నీ మొహం ఆనందంగా ఎక్కడున్నాడు? చూడు, మొహం ఎలా పెట్టు కూర్చున్నాడు. లేదు వదినా, నేను చూశాను. పక్కన చారు ఉంటే ఇప్పుడు వాడి మొహంలో ఆనందం రమ్మన్నా రాదు. నీకు ఆనందం ఎలా కనిపించిందో నాకు అర్థం కావట్లేదు. లేదు వదినా, నేను చూశాను. చాలే ఆపు. అసలే వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక అల్లాడుతుంటే మధ్యలో నీ గోల ఒకటి. ఆ ఆద్య కనిపించట్లేదు. వీళ్ళేమో అందరూ ఇక్కడే ఉన్నారు. ఎలా చారును మాయం చేస్తారు? ఆద్యను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆద్య ఎక్కడ ఉందో అర్థం కాక మీ ఆవిడ మావిడ జుట్టు పిక్కుంటున్నారు. అవును బావా, ఆ ముసుగులో ఉంది ఆద్య అని తెలిస్తే గుండె అయిపోతుందేమో. ఎవరిని ఇంటి కొంపలు అనుకుంటాయి. సైలెంట్గా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.